హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్ఏ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఒక లింక్డ్ లిస్ట్ని ఎలా రివర్స్ చేయాలి అనేది సాల్వ్ చేద్దాం. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చదివితే, గివెన్ ది హెడ్ ఆఫ్ అ సింగ్లీ లింక్డ్ లిస్ట్, రివర్స్ ద లిస్ట్ అండ్ రిటర్న్ ద రివర్స్ లిస్ట్. అంటే వాళ్ళు ఇచ్చిన లింక్డ్ లిస్ట్ని మనం రివర్స్ చేసి ఇవ్వాలన్నట్టు. సో వాళ్ళు ఇచ్చిన లింక్డ్ లిస్ట్ ఎలా ఉందంటే 1 2 3 4 5. మనము ఈ లింక్డ్ లిస్ట్ని రివర్స్ చేసాక అవుట్పుట్ ఎలా ఉంటుందంటే 5 4 3 2 1. సో మనం ఫస్ట్ ఒక బేసిక్ అప్రోచ్ గురించి మాట్లాడితే, నాకు ఈ క్వశ్చన్ని చూడగానే బేసిక్ అప్రోచ్ వచ్చేది ఏంటి అంటే, ఈ ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని 1 2 3 4 5 ఒక అరే లిస్ట్లో స్టోర్ చేసుకొని, కలెక్షన్స్ యూజ్ చేసుకొని ఈ అరే లిస్ట్ని రివర్స్ చేయొచ్చు. లైక్ 5 4 3 2 1. ఈ అరే లిస్ట్ని రివర్స్ చేశాక మనం జస్ట్ ఈ అరే లిస్ట్ని లింక్డ్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ టూ వేస్ అంటే, ఒక న్యూ లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేయడం, అండ్ సెకండ్ అప్రోచ్ ఏంటి అంటే, వాళ్ళు ఇచ్చిన లింక్డ్ లిస్ట్లోనే డేటా రీప్లేస్మెంట్ అనేది చేయడం. అంటే ఇక్కడ 1 వచ్చేసి మనం రివర్స్ చేశాక 5 ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ 5, నెక్స్ట్ 4 3 2 1, ఇలా డేటా రీప్లేస్మెంట్ అనేది చేయడం. సో మనము ఈ వీడియోలో డేటా రీప్లేస్మెంట్ ఎలా చేయాలో చూద్దాము. మీరు కమెంట్ సెక్షన్లో ఒక న్యూ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసుకొని ఈ బేసిక్ అప్రోచ్కి కోడ్ రాసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఫస్ట్ ఇప్పుడు మనం కోడ్ ఎడిటర్కి మూవ్ అవుతే, నేను చెప్పిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక అరే లిస్ట్ క్రియేట్ చేసుకోవడం కదా. సారీ, ఒక అరే లిస్ట్ని క్రియేట్ చేసుకోవడం. సో అరే లిస్ట్ని క్రియేట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్, ఎప్పుడు మనము వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో హెడ్ అనేది అస్సలు మాడిఫై చేయొద్దు. సో నేను ఒక టెంపరరీ నోడ్ని తీసుకుంటున్నాను, దానికి హెడ్ అసైన్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనము వైల్ లూప్ యూజ్ చేసుకొని ఎంటైర్ లింక్డ్ లిస్ట్ని ట్రావర్స్ చేద్దాము. సో ఎప్పుడైతే మన టెంపరరీ అనేది నల్ లేదు అనుకో, సో అప్పుడు అరే లిస్ట్లో మనము టెంపరరీ డాట్ వాల్యూని యాడ్ చేద్దాము అండ్ టెంపరరీని మూవ్ చేద్దాం టు టెంపరరీ డాట్ నెక్స్ట్. సో ఇది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనం కలెక్షన్స్ యూజ్ చేసుకొని రివర్స్ చేయొచ్చు అరే లిస్ట్ని. సో ఇక్కడ రివర్స్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి నేను డేటా రిప్లేస్మెంట్ యూజ్ చేస్తున్నాను. మీరు న్యూ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసుకొని అయినా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఎంటైర్ అరే లిస్ట్ని ట్రావర్స్ చేస్తున్నాను. సో టెంపరరీని మనం హెడ్కి అసైన్ చేసేద్దాం మళ్ళీ బ్యాక్. సో టెంపరరీ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎల్ డాట్ గెట్ ఐ, అంటే ఇక్కడ 1 ప్లేస్కి 5 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ టెంపరరీని మనము మళ్ళీ నెక్స్ట్కి మూవ్ చేస్తాము అండ్ ఫైనల్లీ హెడ్ని రిటర్న్ చేద్దాము. సో మనం రాసిన కోడ్ యాక్సెప్ట్ అవుతుందా లేదా చూద్దాం. సో టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యాయి. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేశాక కూడా పాస్ అయింది. సో మన కోడ్ అయితే యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు మనం రాసిన కోడ్కి మనం టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. మీరు ఏ ఇంటర్వ్యూలో అయినా మీరు రాసిన కోడ్కి టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేసి చూపించాలి. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ చూస్తే, మనకి ఇక్కడ O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీతో ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. ఎందుకు అని అంటే, ఇక్కడ మనకి ఈ టెంప్ అనేది ఎంటైర్ లింక్డ్ లిస్ట్ని ట్రావర్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కలెక్షన్స్ డాట్ రివర్స్ అనేది కూడా O ఆఫ్ nలోనే అవుతుంది, ఎందుకంటే మనం n నోడ్ యొక్క వాల్యూస్ని రివర్స్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ వచ్చేసి మళ్ళీ మనము ఎర్రర్ లిస్ట్ మొత్తం ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ n. సో మన టోటల్ టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n. సో టోటల్లీ బిగ్ ఆఫ్ 3n వస్తుంది. అండ్ కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ, ఇక్కడ మనము అడిషనల్గా ఒక అరే లిస్ట్ని యూజ్ చేస్తున్నాము విచ్ కెన్ స్టోర్ అప్ టు n ఎలిమెంట్స్. సో O ఆఫ్ n, మనము ఈ అప్రోచ్లో O ఆఫ్ n ఉన్న స్పేస్ కాంప్లెక్సిటీని చూస్తున్నాం. నెక్స్ట్ అప్రోచ్లో విల్ ట్రై టు రెడ్యూస్ ఫ్రమ్ n టు 1. సో బిగ్ ఆఫ్ 1 అప్రోచ్ని చూద్దాం. సో ఇప్పుడు మన సెకండ్ అప్రోచ్ ఏంటి అంటే, మనము కాస్త ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని అబ్జర్వ్ చేస్తే 5 అనేది 4కి పాయింట్ అవుతుంది, 4 3కి పాయింట్ అవుతుంది, 3 2కి పాయింట్ అవుతుంది, 2 1 అండ్ ఫైనల్లీ 1 వచ్చేసి నల్కి పాయింట్ అవుతుంది. సో ఇలా మనం చేయాలి అంటే లింక్స్ని మాత్రమే మనము
రివర్స్ చేస్తే సరిపోతుంది. సో లైక్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్, కరెంట్ వాల్యూ అండ్ నెక్స్ట్. సో మనము చేసేదానికి ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో లైక్ ఫస్ట్ లెట్ మీ రిమూవ్ దిస్ వన్. సో ఇప్పుడు నేను నల్ పాయింటర్ని పెట్టేసి ఇక్కడ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ని అసైన్ చేస్తున్నాను అండ్ కరెంట్ని హెడ్కి అసైన్ చేస్తున్నాను. సో నేను మీకు చెప్పిన ప్రాసెస్లో నెక్స్ట్ అనేది ఎక్కడ ఉండాలి, కరెంట్ తర్వాత ఉండాలి కాబట్టి సో మనం ఫస్ట్ నెక్స్ట్ని మూవ్ చేద్దాం. ఎక్కడికి, కరెంట్ డాట్ నెక్స్ట్కి పెట్టేస్తాం. సో ఈ ప్రాసెస్ నేను ఇది కూడా రిమూవ్ చేస్తాను. సో మనకి ఈజీ అవుతుంది. ఓకే, సో మనకు నెక్స్ట్ అనేది కరెంట్ డాట్ నెక్స్ట్కి మూవ్ అవ్వాలి కాబట్టి ఈ నెక్స్ట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అవుట్పుట్లో ఈ కరెంట్ అనేది ప్రీవియస్కి పాయింట్ అయ్యింది. సో మనం ఏం చేద్దాం అంటే నల్కి పాయింట్ అయింది. సో కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రీవియస్కి అసైన్ చేసేది. ఓకే ఫైన్. ఈ కరెంట్ యొక్క నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్కి అసైన్ అయింది. సో మనము ప్రీవియస్ని ఒక స్టెప్ మూవ్ చేద్దాం, కరెంట్ని ఒక స్టెప్ మూవ్ చేద్దాం. సో అలా మూవ్ చేశాక ఎలా అవుతుంది అంటే ప్రీవియస్ ఇక్కడికి వస్తుంది అండ్ కరెంట్ ఇక్కడికి వస్తుంది. ఫైన్. సో ఇది రిమూవ్ చేసేద్దాము. అండ్ ఇదే స్టెప్ నేను ఇక్కడ రాస్తాను. ప్రీవియస్ని మనం ఎక్కడికి మూవ్ చేస్తున్నాం, కరెంట్కి మూవ్ చేస్తున్నాం అండ్ కరెంట్ని మనము నెక్స్ట్కి మూవ్ చేసేస్తున్నాం. సో ఇది ఫస్ట్ ఇటరేషన్. సో మళ్ళీ మనం సెకండ్ ఇటరేషన్ చూద్దాము. సెకండ్ ఇటరేషన్లో ఫస్ట్ ఇదే స్టెప్ ఫాలో అవ్వాలి కాబట్టి నెక్స్ట్ని మనం కరెంట్ డాట్ నెక్స్ట్కి మూవ్ చేసేద్దాము. ఈ కరెంట్ యొక్క నెక్స్ట్ అనేది 1 ప్రీవియస్కి పెట్టేద్దాము, అంటే 1కి పెట్టేద్దాము అండ్ నెక్స్ట్ మనం ప్రీవియస్ని కరెంట్కి మూవ్ చేసి కరెంట్ని నెక్స్ట్కి మూవ్ చేసేస్తాం. ఓకే, సో ఇక్కడ వరకు అయితే మనకు అర్థమైంది. సో మళ్ళీ సెకండ్ ఇటరేషన్లో కూడా సేమ్ స్టెప్స్. సో నెక్స్ట్ని మూవ్ చేసేద్దాము అండ్ నెక్స్ట్ కరెంట్ యొక్క పాయింటర్ని 2కి పెట్టేద్దాము, ప్రీవియస్ని కరెంట్కి మూవ్ చేద్దాము అండ్ కరెంట్ని నెక్స్ట్కి మూవ్ చేసేద్దాం. సో ఈ ఇటరేషన్ అయినాక మన లింక్డ్ లిస్ట్ 4 దగ్గర నెక్స్ట్ అండ్ కరెంట్ పాయింటర్ ఉంటుంది, ప్రీవియస్ ఏమో థర్డ్ నోడ్ దగ్గర. సో మనం నెక్స్ట్ ఇటరేషన్లో కూడా సేమ్ ఫాలో అవుతున్నాం కాబట్టి నెక్స్ట్ని ఇక్కడికి మూవ్ చేస్తున్నాము అండ్ కరెంట్ యొక్క నెక్స్ట్ని ప్రీవియస్కి అసైన్ చేసి ప్రీవియస్ని ఒక స్టెప్ ముందుకు మూవ్ చేసి కరెంట్ని ఒక స్టెప్ ముందుకు మూవ్ చేసేద్దాం. మళ్ళీ ఒక ఇటరేషన్ మూవ్ అవ్వాలి. సో అప్పుడు ఇక్కడ నల్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నల్కి అసైన్ అవుతుంది, కరెంట్ యొక్క నెక్స్ట్ ప్రీవియస్కి అసైన్ అవుతుంది, ప్రీవియస్ ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది, కరెంట్ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ ఇటరేషన్ని ఆపేస్తున్నా. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఇక్కడ ఇటరేషన్ని ఆపేస్తున్నారు అని అంటే ద రీజన్ వచ్చేసి మన నెక్స్ట్ పాయింటర్ వచ్చేసి అండ్ కరెంట్ పాయింటర్ వచ్చేసి నల్ దగ్గర ఉంది. సో మనకు అవసరం లేదు, మనం సింప్లీ ప్రీవియస్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ప్రీవియస్ని రిటర్న్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే 5 విల్ పాయింట్ టు 4, 4 విల్ పాయింట్ టు 3, 3 విల్ పాయింట్ టు 2 అండ్ 2 విల్ పాయింట్ టు 1 అండ్ ఫైనలీ 1 విల్ పాయింట్ టు నల్. సో మనం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఇది లైక్ కొంచెం ఈజీగా ఉంది కదా, లైక్ ఈ 4 స్టెప్స్ అండ్ ఇక్కడ ఇది ప్రీవియస్, కరెంట్, నెక్స్ట్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని మనము కోడ్ ఎడిటర్లో ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో నేను మనకు చెప్పిన కోడ్ ప్రకారం ఫస్ట్ 3 పాయింటర్స్ ఉండాలి. ప్రీవియస్ పాయింటర్ నల్కి మూవ్ పెట్టేయాలి అండ్ నెక్స్ట్ పాయింటర్ కూడా మనం నల్కి పెట్టేసేయాలి అండ్ ఒక కరెంట్ది హెడ్కి పెట్టేస్తే సరిపోతుంది. నేనేమన్నాను, మనకి ఎప్పుడైతే కరెంట్ నల్ అయిందనుకో స్టాప్ చేసేయాలి. సో మన వైల్ లూప్ అనేది ఇలా లైక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ దెన్ వీ హ్యావ్ టు ఫాలో ది స్టెప్స్. ఫస్ట్ నేను ఏం చెప్పాను, నెక్స్ట్ పాయింటర్ని మనం కరెంట్ డాట్ నెక్స్ట్కి మూవ్ చేయాలి అండ్ నెక్స్ట్ కరెంట్ డాట్ యొక్క నెక్స్ట్ని మనం ప్రీవియస్కి అసైన్ చేసేసి ప్రీవియస్ని ఒక స్టెప్ ముందుకి మూవ్ చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కరెంట్ని ఒక నెక్స్ట్కి మూవ్ చేయాలి. ఎట్ లాస్ట్ మనము ప్రీవియస్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు కొన్ని ఎడ్జ్ కేసెస్ అనేటివి ఉంటాయి. ఎడ్జ్ కేసెస్ ఎలా అంటే ఇన్ కేస్ వాళ్ళు క్వశ్చన్లో ఒక హెడ్ అనేది నల్ ఇచ్చారనుకో మనం సింప్లీ ఆ నల్ని రిటర్న్ చేయాలి. ఆర్ ఎల్స్ హెడ్ ఓన్లీ ఒక్కటే ఉంది అండ్ హెడ్ డాట్ నెక్స్ట్ అంటే హెడ్ తర్వాత ఏం లేదు, సో ఓన్లీ సింగిల్ నోడే ఉంది. అట్లాంటి కేసులో సింప్లీ హెడ్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ ఇచ్చిన ఆర్ ఎల్స్
హెడ్ డాట్ నెక్స్ట్ అనేది నల్ ఉన్న మనం సింప్లీ హెడ్ని రిటర్న్ చేస్తే సరి. సో ఇప్పుడు ఇది మనం సబ్మిట్ చేస్తే మన ఆన్సర్ సబ్మిట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చూద్దాం. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓన్లీ O ఆఫ్ n, అంటే మనము ఆ లింక్డ్ లిస్ట్ని ఓన్లీ వన్స్ ట్రావర్స్ చేస్తున్నాము. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1, అంటే లైక్ ప్రీవియస్ కి అండ్ కరెంట్ అండ్ నెక్స్ట్ వీటికి స్టోర్ చేస్తున్నాము, కానీ O ఆఫ్ 1 మాత్రమే. అడిషనల్గా ప్రీవియస్ కేసులో అరే లిస్ట్ని స్టోర్ చేసాము, ఇక్కడ అట్లాంటి ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి O ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు అర్థమై ఉంటే ప్లీజ్ లెట్ మీ నో అర్థమైంది అని, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.